వాళ్ళ 550 యూనిట్లు ఉత్పత్తి అయింది, ప్రొడ్యూస్ చేశారు. 700 యూనిట్లేమో గాలింది. అంటే పైన ఎంత వస్తుంది? 150 యూనిట్లు వస్తుంది. అవును. బిల్లు ఎంత రావాలి? 150 యూనిట్లు అంటే అప్పుడు ₹3 ₹2.5 రావాలి దాని బేసిస్ మీద. 500 రూపాయలు రావాలి, ₹2,000. ఏంటి అంటే 500 బేసిస్ మీద వేస్తున్నారు. అప్పుడు మీకు టారిఫ్ పెరిగిపోద్ది, యూనిట్ ఛార్జ్ పెరుగుద్ది కదా. మిగిలిన దాని మీదనే కదా వేయాల్సింది. అవును. ప్లస్ అది కూడా కనబడలా నాకు. అందులో ఆ బిల్లులో చూస్తే కనబడేది ఏంటంటే ఏదో ఎనర్జీ ఛార్జెస్ 900 అంట. ఈ పవర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నువ్వు ఎనర్జీ ఛార్జ్ పెట్టాలి, కానీ సోలార్ది ఎనర్జీ ఛార్జ్ ఎందుకు? పవర్ వాడుకున్నది అంతే. అవును. నువ్వు వాళ్ళది వాడుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళ దగ్గర మళ్ళీ వసూలు చేయడం ఏంటి అంటే ఇట్లాంటివి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది. ఇవి రాబోయే రోజుల్లో అందరికీ తగులుతాయి. ఇదంతా వచ్చే నెల, ఇప్పుడు సరే వ్యక్తిగతం పక్కన పెడదాం, వచ్చే నెల బిల్లులో ప్రతి ఒక్కడికి తెలుసుద్దిగా ఎంత ఛార్జీ పెరిగింది అనేది. మీటర్లు కూడా మారుస్తున్నట్టున్నారు. మొన్నటిదాకా ఏమన్నారు? మీటరు దుర్మార్గం, పగలగొట్టండి, ఇదే దుర్మార్గం అని చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ అదే పేపర్లో హెడ్డింగ్ ఏమొస్తుంది? అద్భుతమైన మార్పు, ఇవి జరగబోతున్నాయి అని రాస్తున్నారు. అంటే ఏమనాలి మనం దీంట్లో? ఎన్నికల ముందు వరకు సంపద సృష్టించాలంటే బాబు వల్లే, ఆయనే ఒక విజన్ నాయకుడు అని చెప్పి ఆయనే చెప్పారు, అందరూ చెప్పారు. తర్వాత సడన్గా